అందరికీ నమస్తే అండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. విషయం ఏంటంటే, ఇది మీరేదైతే పంపు చూస్తున్నారో అది 2 ఇంచెస్ పంప్ అండి అది. వాండా కంపెనీ వారిది WS-20X మోడలు. ఈ మోడల్‌ని మేము 10 సంవత్సరాల క్రితం తీసుకున్నాం. 10 సంవత్సరాల క్రితం వరికి వాటర్ పెట్టడం కోసం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మేము జస్ట్ ఒక 1 మంతే వాడామనుకుంటా. అంతకుమించి వాడలేదు. 1 మంత్ వాడేసిన తర్వాత అది అలా పక్కన పెట్టేసాం. అలా పక్కన పెట్టేసి వదిలేసాం. వదిలేసి మరింకా దాన్ని ఇప్పటివరకు తీయలే. బయటికి తీసింది లేదు, చేసింది లేదు. మెయింటెనెన్స్ గూడా లేదు. ఇంజిన్ ఆయిల్ మార్చడం ఏమీ జేయలా. అలా పక్కన పడేసాం. అప్పట్లో మాకు వాటర్ ఉండేది గాదు. ఈ మిషన్ తీసుకునే టైంలో. ఈ మిషన్ తీసుకున్న తర్వాత మాకు కాలువలొచ్చాయి. తర్వాత చెరువులొచ్చాయి. తర్వాత మేము సొంతంగా బోరేసుకోవడం కూడా జరిగింది. దానివల్ల ఏంటంటే ఈ మిషన్ అవసరం అనేది మాకు రాలేదు. ప్రెజెంట్ ఈ మిషన్ అవసరం వచ్చింది. ఎందుకంటే మేము వేరే చోట కొంత పొలం అనేది పర్చేజ్ చేసుకోవడం జరిగింది. దానికి వాటర్ పెట్టడానికి కోసం దీన్ని తీసుకున్నాం. అక్కడ వాటర్ సదుపాయం ఏమి లేదు. కాలువలున్నాయి, చెరువులున్నాయి. అందులో వాటర్ తీసుకోవాలంటే కంపల్సరీ ఇంజిన్ అవసరం అవుతది. దానికని చెప్పేసి మేమిప్పుడు ఏదైతే ఇది పాతదుందో ఈ మిషన్ ఇప్పుడు బయటకి తీసామనమాట. బయట తీసి దీన్ని స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లా. సెక్షన్ పైప్ అంతా పోయింది. కొత్త పైప్ తెచ్చాము. అది పెట్టి స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వట్లే. మా ఊరోళ్ళందరూ చూసేవాళ్ళు ఏమంటారంటే 10 సంవత్సరాలు పక్కన పెట్టి అది ఎక్కడ స్టార్ట్ అవుతది. ఒకటే మాట, "నువ్వు ఇన్ని రోజులు పక్కన పెట్టావు. అది ఎక్కడ స్టార్ట్ అవుతది" అని మా వోళ్ళంటారు. అంటే వాళ్ళు తప్పు లేదు. వాళ్ళు ఆల్రెడీ కొన్ని మిషన్‌లు కొత్త కంపెనీలు ఏవేవో కంపెనీలు వాడుతున్నారు. అవి అవ్వట్లా. అవ్వకపోవడం వల్ల ఇది కూడా అంతేమని చెప్పేసి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసి అలా చెప్పారేమో. బట్ అది నిజం కావచ్చు. కానీ ఈ పంపులు డిఫరెంట్ అండి. చాలా డిఫరెంట్. అస్సలు ఊహించిన డిఫరెంట్‌లో ఉన్నాయి ఈ పంప్స్. ఏం జరిగిందంటే మేము దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఇలా చెప్తే, "ఏం లేదు తమ్ముడు దీనికేం అవసరం లేదు. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల తర్వాత కూడా ఈ పంప్ స్టార్ట్ అవుతది. ఇబ్బందేం లేదు. సింపుల్‌గా చూడు" అని చెప్పేసి కార్బోరేటర్ క్లీన్ చేసాడు. ఒక పాత ప్లగ్ తీసి కొత్త ప్లగ్ ఏసాడు. ఇంజిన్ ఆయిల్ మార్చేసాడు. ఇంజిన్ ఆయిల్ మార్చేసి పెట్రోల్ ట్యాంక్ క్లీన్ చేసి పెట్రోల్ పోసి స్టార్ట్ అయిపోయిందండి. మేము ఇంక పిల్లో తెచ్చి సెక్షన్ పైప్ ఏసి స్టార్ట్ చేస్తే వాటర్ కూడా ఏస్తుంది. అరె! యమ్మ ఎక్సలెంట్ పని చేస్తుందంటే ఈ విషయం మీతో